మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, మార్చి నెల మీన రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? 3వ తారీఖు సంభవించే గ్రహణం మరి వీళ్ళకి ప్లస్ అంటారా మైనస్ అంటారా? ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది? ఓవరాల్గా ఈ మాసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళది చాలా వింతగా ఉంది అసలు. యాక్చువల్గా 12 రాశుల్లో వింతగా ఉందంటే వీళ్ళది ఉంది. ఎలా చెప్పాలి మీకు? పని విపరీతంగా చేస్తారు, అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఇప్పుడు పని చేస్తున్నారు, అదృష్టం కలిసి వస్తుంది. ఏమొస్తుంది మామూలుగా? సక్సెస్. కానీ వీళ్ళు డౌట్ పడతారు, ఫెయిల్ అయిపోతుందని. ఆ భయంలో బతుకుతారు. ఆంజనేయ స్వామి వెళ్ళి సీతను చూసి రామంటే ఫస్ట్ డౌట్ పడతాడు. నేను వెళ్ళలేను, నేను చేయలేను అనుకుంటాడు. అవును కదా? అదే ఫిక్స్ అయిపోతాడు. అమ్మా నేనా ఎలా దాటుతాను సముద్రము? ఏదో 100 యోజనాలు ఏదో ఉంటుంది కదా డిస్టెన్స్, ఎన్నో కిలోమీటర్లు ఉంటుంది. మధ్యలో రాక్షసులు ఉంటారు, సముద్రపు జంతువులు ఉంటారు. నేను దాటలేను బాబు, ఇది అది ఆందోళన పడుతూ ఉంటారు. ఆ స్థితి అన్నమాట. అంటే కష్టపడుతున్నాడు, అమీర్పేటకి వెళ్తున్నాడు, కుకట్పల్లికి వెళ్తున్నాడు, కోర్స్ చేస్తున్నాడు, షాప్ పెట్టాడు, రోజు మార్నింగ్ టైంకి ఓపెన్ చేస్తున్నాడు, అంతా నడుస్తుంది, కోర్స్ అర్థమవుతుంది, సరుకులన్నీ తెచ్చి షాప్లో పెట్టుకున్నాడు. కానీ భయం. ఇప్పుడు ఎవడన్నా ఊరు నుంచి వచ్చాడు అనుకోండి, ఈ విజయవాడ, గుంటూరు, అమలాపురము, తెనాలి, హైదరాబాద్ రాగానే ఫస్ట్ ఏం చేస్తాడు? భయపడతాడు. ఇది ఏంది, నేను వెళ్ళిపోతానంటాడు, నా సైన్ చేసుకొని నేను వెళ్ళిపోతానంటాడు. కానీ వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్తారు? లేదు, నా కోర్స్ జాయిన్ అవ్వు. ఆడ కోర్స్ జాయిన్ అవుతాడు, తర్వాత హైటెక్ సిటీలో ఇంటర్వ్యూ ఇస్తాడు, జాబ్ వస్తుంది, సక్సెస్. అంటే కష్టం ఉంది, అదృష్టం ఉంది. కానీ మీరు లోపల ఏంటి? నేను సైన్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను, ట్రైన్ ఉంది అక్కడ సాయంత్రం, అమలాపురం ఎక్స్ప్రెస్ ఉంది, గోదావరి ఉంది, కృష్ణ ఉంది, వెళ్ళిపోతాను నేను మా ఊరికి అనుకుంటాడు. బెంగ, ఆందోళన. అమీర్పేటలో పుడితే ఎవడు మాట్లాడు, ఆ క్లాస్లో కూర్చుంటాడు. అక్కడ అందరు హైదరాబాద్ వాళ్ళు ఉంటారు, ఇలా చూస్తూ ఉంటారు, పాష్ బట్టలు వేసుకుంటారు. వీడికేమో ఏం తెలీదు కదా, ఫార్మల్స్ వేసుకొని వస్తాడు. బాబా అమాయకులు ఉంటారు కదా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు. స్టార్టింగ్ ఏం అర్థం, ఇబ్బంది, భయపడుతూ ఉంటారు. యాక్చువల్గా జుట్టు ఎలా దూకాలో తెలీదు. చాలా డీసెంట్గా, ఇన్నోసెంట్గా, రాముడు మంచి బాలులాగా ఉంటారు. అన్నీ ఉంటాయి పాపం. విపరీతం కష్టపడగలుగుతాడు వాడు. అది తెలివితేటలు ఎవరు ఉండవు. అమలాపురం, ఆ తెనాలి, గుంటూరు, విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా తెలివితేటలు ఎవరు ఉంటారు. హైదరాబాద్లో అసలు అంత డ్రామా, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇక్కడ వాళ్ళకి ఏమి రాదు అసలు. యాక్చువల్గా అక్కడెక్కడి నుంచో వస్తారండి, విజయవాడ, గుంటూరు, అమలాపురం చెప్పాను కదా, చాలా టాలెంట్ ఉంటుంది. ఇక్కడ వచ్చి ప్రూవ్ చేసుకుంటారు, కానీ వీళ్ళు చూపించుకోవడం రాదు. ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు చూపిస్తారండి. ఒక మంచి బైక్ వేసుకొని వస్తాడు, చిరిగిన బట్టలు, అవేవో చైన్లు, బ్రేస్లెట్లు అన్నీ వేసుకొని వచ్చి ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, ఏందేందో అసలు కథలు పడతాడు. సబ్జెక్ట్ చూస్తే జీరో, ఏం రాదు ఆడికి. క్లాస్ చెప్తున్నప్పుడు కూడా ఫోన్ చూస్తూ ఉంటాడు ఆడు. ఆడికి ఏమి రాదు. ఇంగ్లీష్ ఒకటి వస్తుంది ఆడికి, ఇంకేం రావు. సబ్జెక్టు, మ్యాథ్స్, సైన్స్ అవి ఏం రావు. ఆడ ఊరు నుంచి వస్తాడా, వాడికి ఏ సబ్జెక్ట్ అయితే నేర్చుకొని వస్తాడు. ఇప్పుడు పూరి జగన్నాథ్ వచ్చాడు, పుస్తకాలు చదివి వచ్చాడు, సినిమా తీసాడు, అట్లా ఫిక్స్ అయి వస్తారు అక్కడ నుంచి. ఎవడైతే లొకేషన్ మారుస్తాడో అండి వాడు సక్సెస్ గమనించా. లొకేషన్ చేంజ్ ఈజ్ డెస్టినీ చేంజ్. ఎప్పుడైతే లొకేషన్ మారుతుందో డెస్టినీ కూడా మారుతుంది అంటారు. సో ఎవడైతే ఆంధ్ర నుంచి బయలుదేరి ఇక్కడ వచ్చి పని మొదలు పెడతాడో ఆడ గ్యారంటీ సక్సెస్ అవుతాడు. చూశాను నేను, 99% సక్సెస్ అవుతారు. నేను ఎక్స్పీరియన్స్ ఎంతోమందిని చూశాను నా లైఫ్లో. అంతెందుకండి, నేను ఆస్ట్రాలజీ ఎప్పటి నుంచో చేస్తున్నా. ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళ కెరియర్ పట్ల వాళ్ళకి అది ఉంటుంది కాబట్టి నాకు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు. 14 years నుంచి చెప్తున్నాను నేను. ఇన్ని కన్సల్టేషన్స్ ఇచ్చానంటే వాళ్ళ జీవితం మీద వాళ్ళకి ప్రేమ. ఇక్కడ వస్తారు, హైదరాబాద్ నుంచి మొదలు పెడతారు, అమెరికా వెళ్ళిపోతారు, ముంబై వెళ్ళిపోతారు, ఢిల్లీ వెళ్ళిపోతారు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. బేసికల్గా CEO అయిపోతారు, మేనేజర్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. కానీ వాడికి ఇప్పుడు కూడా స్టేజ్ ఎక్కితే బెంగ ఉంటుంది, వాడికి భయం ఉంటుంది.
ఓ 10 ఏళ్ళు అయినా కూడా వాడు స్టేజ్ ఎక్కాడు, ఊరు నుంచి వచ్చాడు, వాడు స్టేజ్ ఎక్కి మాట్లాడాలి, సూటు అన్నీ వేసుకుంటాడు, కొనుక్కుంటాడు, తెచ్చుకుంటాడు. స్టేజ్ ఎక్కి మాట్లాడంటే భయపడతాడు. 1000 మంది ఉన్నారు, 1000 మంది కూర్చుంటుండగా స్టేజ్ మీద నుంచొని మాట్లాడడం చాలా కష్టం. ఇద్దరు మాట్లాడొచ్చు, ఒకడు బాగా కాన్ఫిడెంట్ వ్యక్తి, ఒకడు పరమ ఎదవ. ఎదవకి ఏంటి అసలు అది తెలియదు, ఆడు ఏం మాట్లాడుతున్నాడు. జీనియస్కి ఏంటి, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడాలి బాగా తెలుసు కాబట్టి మాట్లాడేస్తాడు. వీడు భయపడుతూ ఉంటాడు. చూడండి, ఆ స్థితిలో వీళ్ళు ఉన్నారు మీనరాశి వాళ్ళు. అంటే బెంగ, భయం. ఆఫీస్లో కూడా పని చేస్తుంటే మా బాస్ నా గురించి ఏమనుకుంటాడు, వ్యాపారం కూడా అమ్మో 2 రోజుల నుంచి గిరాకీ అవ్వలేదు, ఇవాళ నా బతికేమవుతుందో. ఏమవుతుంది, అందరూ వచ్చేస్తారు, ఈ రోజు కొనొస్తారు, సండే రోజు సెలవు, అందరు ఈ రోజు వస్తారు కొనడానికి, గురువారం బుధవారం ఎవడు వస్తాడు కదా. అంటే ఈ 2 రోజులుగా బెంగ భయపడు. బెంగ అనమాట బేసికల్గా మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఈ నెల బెంగ. కానీ వీడు కష్టపడతాడు, షాప్ ఓపెన్ చేస్తాడు, క్లాస్కి వెళ్తాడు, 3 నెలల తర్వాత జాబ్ కొట్టబోతున్నాడు, 3 నెలల తర్వాత మంచి టర్న్ ఓవర్ అవ్వబోతుంది. ఆరోగ్యం కూడా బేసికల్ చెప్పడం మర్చిపోయిన, ఆరోగ్యం చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది మీనరాశి వాళ్ళకి ఈ నెల. మీనరాశిలో ఉన్న వాళ్ళు ఆరోగ్యం, ఎవరైతే మజిల్స్ రావాలి, నాకు బాడీ రావాలి, నాకు స్ట్రెంగ్త్ రావాలి అనుకుంటారు, కొంచెం స్ట్రెంగ్త్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. హెల్త్ అండ్ ఫిట్నెస్ పరంగా కొంచెం ఇంప్రూవ్ అవుతారు. మీనరాశి అంటే గురుతత్వ రాశి. సో వీళ్ళు ఏం చేయాలంటే బేసికల్గా రెమెడీస్ చేసుకోవాలి. వీళ్ళు ఇప్పుడు ఏం చేసినా బాగుంటుంది, ఇన్వెస్ట్మెంట్, బిజినెస్, జాబ్ ఏం చేసినా బాగుంటుంది. చిన్న రెమెడీస్ చేసుకుంటే బెటర్. బెంగ, భయం అనేది పోకుండా. మనిషికి ఏం లేదండి, మనిషి కష్టపడుతుంటాడు, ఏదో రోజు అదృష్టం తోడవుతుంది, సక్సెస్ వస్తుంది. బెంగ ఈ సబ్కాన్షియస్ మైండ్, చిన్న మెదడు పని చేయనివ్వదు. రోజు ప్రజలు ఏడయ్యాక మంది ఎందుకు తాగుతారు, ఇక్కడ ఇది బెంగ పెట్టేస్తుంది, బతకనివ్వదు, అస్సలు క్షణం కూడా బతకనివ్వదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటుంది, ఏడిపిస్తుంది, చంపుకొని తింటుంది. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే దానికే రెమెడీ దత్తాత్రేయ స్వామి ఆలయం. మీనరాశి అంటే గురుతత్వ రాశి. దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ అట్టి పండ్లు పంచిపెట్టాలి. గురువు అంటే ఎల్లో కలర్ ఫ్రూట్స్. సో అట్టి పండ్లు పంచిపెట్టాలి అక్కడ. నేను చెప్పినా చెప్పకపోయినా కొంతమంది 7 గంటలకు రెమెడీ చేసేస్తారు, అది వేరు. కానీ మార్నింగ్ 7కి మనం గుడికి వెళ్ళాలి, అంటే టైంకి మార్నింగ్ వెళ్ళాలి. సన్ రైజ్ అయ్యాక, సూర్యుడు ఉదయించాక అక్కడికి వెళ్ళి ఫ్రూట్స్ అన్నీ పంచిపెట్టాలి. ప్లస్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, మనకు చూస్తూ ఉంటాం గవర్నమెంట్ స్కూల్స్, ప్రతి చోట గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. అక్కడ కూడా మనము కుదిరితే ఇవ్వాలి, చిన్న చిన్న పిల్లలకి, టీచర్స్కి. ఓన్లీ యాచకులకే కాదు, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇవ్వచ్చు. తర్వాత అనాథాశ్రమాల్లో కూడా ఇవ్వచ్చు. బేసికల్గా మీనరాశి వాళ్ళు కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ బనానా డొనేట్ చేస్తే బెటర్. ఆకలి అందరికీ వేస్తుంది, కానీ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వయసులో ఒక 30-40+ వాళ్ళకి కొంచెం ఇస్తే మీకు కొంచెం బెటర్ వర్క్ ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది, గురుతత్వం ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి. సో అలాంటి వాళ్ళకి అట్టి పండ్లు, ఎల్లో కలర్ స్వీట్లు ఏమైనా ఉంటాయి కదా, మనకు ఎల్లో కలర్ బూందీ లడ్డు, ఎల్లో కలర్ స్వీట్స్ ఉంటాయి. ఇంకా బాదానికి సంబంధించి ఎల్లో కలర్ స్వీట్స్ వస్తాయి. తర్వాత ఇంకొస్తే ఎల్లో కలర్ గుర్తు రావట్లేదు, కేసరి వస్తుంది ఎల్లో కలర్ది, జిలేబీ ఆర్డర్ ఎల్లో కలర్ జిలేబీ వస్తుంది. సో ఇలాంటివన్నీ పంచి పెడితే చాలా బెటర్ అన్నమాట మీనరాశి వాళ్ళు. ఈ నెల కొంచెం భయం బిక్కున. నమస్కారం అండి, నేను మీ ఫేవరెట్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ మాట్లాడుతున్నాను. ఇవాళ నేను మీకోసం ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ తీసుకొచ్చాను. అంటే మీ కళ్ళెదురుగా ఉండే పంచాంగం. దీంట్లో మీరు రాశి, నక్షత్రం, తిథి, మంచి సమయము, యమగండాలు ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు దేవుడి బొమ్మలు, శివయ్య, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి. సో ఈ వాచ్ అనేది చాలా యూనిక్ వాచ్. ఇది ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఇలాంటి వాచ్ ఇప్పుడు దాకా రాలేదు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వర్షన్. దీని తర్వాత 2.0, 3.0 అని టచ్ స్క్రీన్ వర్షన్స్, డిజిటల్ వర్షన్స్ చాలా రాబోతున్నాయి. దీంట్లో జరిగే డిజిటల్ ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్, దీంట్లో జరిగే రీసెర్చ్ ఇప్పుడు దాకా ఇండియాలో ఫస్ట్ టైం అండి ఇది రావడం. ఈ వాచ్ మీరు ఇంట్లో పెట్టుకుంటే మీకు ఏ క్యాలెండర్ అవసరం లేదు. ప్రతి సంవత్సరం క్యాలెండర్ కొనడం, ప్రతి ఉగాదికి క్యాలెండర్ కొనడం, అవి ఏమీ అవసరం లేదు. ఓవరాల్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటారు?
ఇది ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. అంటే ఏ ఇబ్బంది లేదు. చంద్రుడు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మానసికంగా కూల్ ఉంది. ఎంత ఎన్విరాన్మెంట్ కింద మీద అయినా వీళ్ళు చాలా కూల్గా ఉంటారు, మేనేజ్ చేస్తారు. ప్రతి నెల ప్రతిరోజు సంఘర్షణనే, కానీ మనం దాన్ని ఎలా డీల్ చేస్తాము, భయపడతామా దాన్ని జయిస్తామా సిచ్యువేషన్ని, అది ఇంపార్టెంట్. సో ఈ నెల సపోర్ట్గానే ఉంది బేసికల్గా మీనరాశి వాళ్ళకి. ఏ ఇబ్బంది లేదు, చాలా కూల్గా చాలా హ్యాపీగా ఉండి, ఫ్రాంక్గా చెప్పాలంటే వీళ్ళు ఇంకా మత్తులో ఉంటారు. ఏ మత్తులో అంటే ఆ దైవం, ఆ దేవుడు, భయం వేసినప్పుడు ఫస్ట్ దైవాన్ని పట్టుకుంటారు కదా. సో ఆ నామజపం చేసి ఆ జోన్లో హ్యాపీగా ఉంటారనమాట, ఇన్వాల్వ్ అయిపోతారు, డీప్ స్టేట్కి వెళ్ళిపోతారు బేసికల్గా. సో ఏ ఇబ్బంది లేదు, అంతా బాగుంది. గురువారం రోజు ఆదివారం రోజు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళండి చాలు, ఇంకేం అవసరం లేదు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.